Commissioner, we want 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 Commissioner. నూతన మున్సిపాలిటీ కౌన్సిలర్లు మరియు వివిధ వార్డు సభ్యులు అలాగే సుమారు కోహిర్ టౌన్ 20,000 మంది ప్రజల పక్షాన ఈరోజు మేము కోహిర్ మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి సిడిఎంఏ గారికి ఈ జిల్లా కలెక్టర్ గారికి అలాగే మా కాన్స్టిట్యున్సీ ఎంపీ గారికి గౌరవ మంత్రి గారికి అలాగే ఈ జిల్లా మంత్రి గారికి దయచేసి చేతులు జోడించి మీకు మనవి చేస్తూ ఉన్నాం. మా కొత్త ఏర్పడ్డ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 8 మంది మున్సిపల్ కమిషనర్లు చేంజ్ కావడం జరిగింది. ఒక్క మున్సిపల్ అధికారి కూడా సక్రమంగా విధులు నిర్వహించాలి. మా సమస్యలు 20,000 మంది పబ్లిక్ సమస్యలు చెప్పుకుందామనంటే ఈ ఆఫీస్లో మున్సిపల్ ఆఫీస్లో కలిసి దిక్కెవరు లేరు. ఇంకొక సిగ్గుచేటైన విషయం ఎందుకనంటే ఈ మున్సిపాలిటీకి మేము ఎన్నుకున్నందుకు ఈరోజు మేము సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకు గురించి అనంటే సుమారు తెలంగాణ రాష్ట్రంలో 127 మున్సిపాలిటీలు ఉన్నాయి. 127 మున్సిపాలిటీలలో 100కు పైగా మున్సిపాలిటీలలో మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. సమస్యల పైన చర్చించారు. అభివృద్ధి విషయంలో ప్రస్తావన జరిగింది. ఈ కోహిర్లో ఇంత సిగ్గుచేటైన విషయం ఇప్పుడు ఎవరైతే నూతనంగా ఏర్పడ్డ చైర్మన్ గారు ఉన్నారో ఒక కనీసము రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ ఈ జిల్లా మంత్రిని పెట్టుకొని ఈ కలెక్టర్ గారితో మాట్లాడి కనీసం ఒక మున్సిపల్ కమిషనర్ గారిని అపాయింట్ చేయని దుస్థితిలో ఇలాంటి చైర్మన్ కింద మేము కౌన్సిలర్ నేను సిగ్గుపడతా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మా వార్డులో ఇప్పటి వరకు 3 బోర్లు ఖరాబ్ అయితే నా సొంత నిధులతోటి నేను ప్రజలు ప్రతిరోజు ఇంటికి వచ్చి విన్నవిస్తూ ఉన్నారు. మాకు ప్రజలు ఓటేసారు కాబట్టి మేము ప్రజల పక్షాన గొంతు విప్పాలి. గొంతు విప్పుదామంటే చెప్పుకోవడానికి అధికారులు దిక్కులేరు. ఇలాంటి మున్సిపాలిటీలో మేము సిగ్గుపడతా ఉన్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సిడిఎంఏ గారికి జిల్లా కలెక్టర్ గారికి మంత్రి గారికి ఈ జిల్లా మంత్రి గారికి దయచేసి కోయిర్ ప్రజలపైన మీకు నిజంగా ప్రేమ మక్కువ ఉంటే మీరు తక్షణమే ఇక్కడ ఎవరైతే మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ శాఖల సిబ్బందిని మొత్తం ఏర్పాటు చేసి ముఖ్యంగా కమిషనర్ గారిని ఏర్పాటు చేసి మా సమస్యలపైన మేము కౌన్సిల్లో చర్చించే విధంగా మా సమస్యలు మొత్తం తీర్చే విధంగా మా గ్రామం అభివృద్ధి జరిగే విషయంలో మీరు తోడ్పాటు అందించాలి. ఒకవేళ గిట్ట ఇదే రాబోయే రోజుల్లో కూడా మీరు పునరుద్ధం చేసే గిట్ట ఈ యొక్క ఉద్యమం పోయి ప్రజలు మొత్తం తీసుకొని రోడ్డు పైన బయటించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను దయచేసి చెప్తున్నాను ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిడిఎంఏ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి ముఖ్యంగా నూతనంగా ఏర్పడ్డ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ వెనకాల మేము తప్పకుండా ఉన్నాం. మాకు ఇక్కడ ఇమ్మీడియట్ తక్షణమే మీరు మున్సిపల్ కమిషనర్ గారిని ఏర్పాటు చేయండి. మా గ్రామ ప్రజల సమస్యలు తీర్చే విధంగా మీరు అడుగులు వేయాలని. నేను ఏదో డిక్టేటర్షిప్ చేస్తా నా ఇష్టం వచ్చిన వాటిలో నేను వెళ్తానని చెప్పిస్తానంటే ఇది ఆఫీస్ ఏమి మీ అయ్యే జాగిర్ కాదు. ఇది ప్రజలది, ఇది అందరిది. మేము కూడా ఎన్నుకొనబడ్డాం. నీకు ప్రజలు ఓటేస్తే ఇక్కడ చైర్మన్ గారు మీరు ఎందుకంటే ఒక కౌన్సిల్ అందరు గెలిచిన తర్వాత మీకు మెజార్టీ వచ్చింది, మీరు చైర్మన్ అయినరు అంతే. కాబట్టి నేను దయచేసి ఇక్కడ ఉన్న చైర్మన్ గారికి కూడా విన్నవిస్తా ఉన్నాను. డిక్టేటర్షిప్ చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, హెచ్చరిస్తా ఉన్నాం, అలాగే విన్నవిస్తా ఉన్నాం. దయచేసి ఈ జిల్లా యంత్రాంగం కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ తక్షణమే ఇక్కడ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను మీరు ఏర్పాటు చేసి జిల్లా ఈ యొక్క నూతన మున్సిపాలిటీకి కమిషనర్ గారిని ఏర్పాటు చేసి మా సమస్యలపైన మీరు కౌన్సిల్ మీటింగ్ పెట్టవలసిందిగా. అసలు బడ్జెట్ ఎంత ఉన్నది, ప్రజలకు వచ్చిన బడ్జెట్ ఎంత, మేము చేయవలసిన ప్రణాళిక ఏమున్నది, తప్పకుండా మీరు మొత్తము దీనిపైన పూర్తి విచారణ జరిపి తక్షణమే ఇక్కడ మీరు కమిషనర్ గారిని ఏర్పాటు చేయాలని ఈరోజు మా కోహిర్ మున్సిపాలిటీ ప్రజల పక్షాన మా కౌన్సిలర్ పక్షాన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై భీమ్, జై హింద్.